సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబోలో రానున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ను పలకరించనుంది. రజనీకాంత్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల సినిమా చూసేందుకు లీవ్ కావాలని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు లెటర్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక కబాలీ తర్వాత మళ్ళీ అదే రేంజ్ హైప్ కూలీ సినిమాకు ఏర్పడింది. లోకేష్ కనకరాజు హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా కావడం, నాగార్జున విలన్ పాత్రలో మెరవటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. అంతేకాదు సినిమాలో ఉపేంద్ర, సాబిన్ షాహీర్, శృతి హాసన్, అమీర్ ఖాన్ ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటుడు సినిమాలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న సినిమాకు స్పెషల్ షో వేశారు మేకర్స్. దీనికి కోలీవుడ్ ప్రముఖులు, సెలెక్టెడ్ నెంబర్ ఫ్యాన్స్, పలువురు మీడియాలో జర్నలిస్టులు కూలీ సినిమాను ప్రైవేట్ స్ట్రీమింగ్ లో వీక్షించారు. హాజరైన ప్రతి ఒక్కరి నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందట. కబాలీ తర్వాత రజనీకాంత్ ఓ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ కూలీనే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ కంటే నాగార్జున మరింత సర్ప్రైజింగ్ రోల్ ప్లే చేశాడని, సినిమాకు ఆయన వెన్నెముక అంటూ, ఇంటర్వెల్ బ్యాగ్ కి అభిమానులకు మైండ్ బ్లాక్ పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్ సినిమాకి హైలైట్ గా ఉందని, అమీర్ ఖాన్ రోల్ వచ్చినప్పుడు థియేటర్స్ లో మోత మోగిపోవడం పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జోరు చూపిస్తున్న కూలీ ఓవర్సీస్ మార్కెట్ లో $2 మిలియన్ చేరువగా నిలిచింది. కేరళ బుకింగ్ అయితే ఓపెన్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. 2 గంటల 80,000 టికెట్లు పైగా సేల్స్ జరిగాయి. ఇక ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ కూలీ ఓపెన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కబాలీ మూవీ తర్వాత రజనీకాంత్ ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీగా కూలీ మూవీ రికార్డులు సృష్టించింది. ఇందులో రజనీకాంత్ కంటే నాగార్జున స్పెషల్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తారు. ముఖ్యంగా ఆయన వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమాకి ఆయనే వెన్నెముక లాంటివారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలకు సస్పెన్స్ తో ఆడియన్స్ ను మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమంటూ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అటు అమీర్ ఖాన్ కేమియో పాత్రకి బాలీవుడ్ థియేటర్స్ లో మోత మోగిపోతాయి. శృతి హాసన్ క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ విషయంలో లోకేష్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సినిమాకి మరో ప్లస్ గా మారనుంది. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. 1000 కోట్లు రాబట్టిన తొలి తమిళ్ మూవీగా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందంటూ సినిమా చూసిన వారు హైప్ ఇచ్చేస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత నిజంగానే ఈ హైప్ ను అందుకుంటుందా అనే విషయం తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అందులో భాగంగానే 18 ఏళ్లు నిండిన వారికి కూలీ మూవీ చూడటానికి అనుమతి లేకపోయినా రజనీకాంత్ అభిమానులు ప్రవాహం ముందు ఈ రూల్స్ పనిచేయవని అటు తమిళ్ అభిమానులతో పాటు రజనీకాంత్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.